నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అధికార పక్షం పరిపాలన సాగించాలి, ప్రతిపక్షం పరిపాలనలో లోపాలపై పోరాడాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క జీవనాడి. ఇదంతా సామాజిక వాతావరణం మొత్తం సజావుగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సమాజం మొత్తం అల్లకల్లోలంగా అలజడితో నిండుంటే ఏమవుతుంది? అందరి ఆలోచనలు, బుద్ధులను, చేసే పనులను సమస్తంగా ఆ అలజడి శాసిస్తుంటుంది. పరిపాలన అంటే చేయవలసింది ఏమిటో పాలకులు పట్టించుకోరు. పరిపాలన దారి తప్పిపోతున్నదని ప్రతిపక్షం గుర్తించదు. అన్ని వ్యవహారాలు మొక్కుబడిగా నడుస్తుంటాయి. హత్య రాజకీయాలు, లిక్కర్ కుంభకోణం, లడ్డు నెయ్యిలో కల్తీ, బూతులు తిట్టడం, 2 ఏళ్లుగా నిత్యం ఏదో ఒక అలజడి. ఎవ్వరిని కుదురుగా ఆలోచించుకోనివ్వని అలజడి. ఇలాంటి అలజడితో సాగుతున్న రాష్ట్రం యొక్క ప్రస్థానం ఏ వెలుగుల వైపు వెళుతుంది? బాధాకరమైన ఈ కోణంలో ప్రజల ఆలోచనలు మళ్లించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అలజడి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, తాజా సంగతులేంటి, వార్తలేంటి అని మీ మిత్రులెవరినైనా అడిగి చూడండి. ఏముంది బాబు, తిరుమల నెయ్యి కల్తీ గొడవ, నెయ్యి ముసుగులో బినామీలతో దండుకోవడంలో హెరిటేజ్ వారి చేతివాటం, అంబటి రాంబాబు తిట్టిన బండబూతులు, వాళ్ల ఇళ్ల మీద జరిగిన దాడులు, గృహదహనాలు అన్నింటి గురించి కథలుగా మీకు వివరించి చెబుతారు. ఇంకాస్త జ్ఞాపక శక్తి బాగా ఉన్నవారైతే గనక లిక్కర్ కుంభకోణం, హత్య రాజకీయాలు ఇంకొని కూడా చెప్తారు. వర్తమాన ఆంధ్రప్రదేశ్ అంతేనా? ఇంకేం లేదా? ఇంత ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకోవడానికి ఈ అలజడులు, అశాంతియుత వాతావరణం, అల్లర్లు, పరస్పరం రాజుకుంటున్న విద్వేషాగ్నులు ఇవి తప్ప ఇంకేం లేవా అని అర్థమైనప్పుడు మనకు సిగ్గు అనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయి? ప్రధాన రాజకీయ పార్టీల్లో అలవిమాలిన పదవీకాంక్ష, రాజకీయంగా కాకుండా వక్రబుద్ధులతో అడ్డదారుల్లో ప్రత్యర్థుల మీద దాడి చేయించి పైచేయి సాధించాలనే ఆరాటం, అందుకోసం నిరంతరం కొత్త దురాలోచనలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని నిత్యం అలజడిలోకి నెట్టేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పైన చెప్పుకున్నవేనా? అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. ప్రపంచం తల తిప్పి చూసే రాజధాని అని పాలకులు చెప్పుకుంటున్నారు. 3 ఏళ్లలో రాజధానిని పూర్తి చేసేస్తాం అని అరచేతిలో స్వర్గాన్ని చూపించి ఆల్రెడీ 1 ఏడాది అయింది. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? 3 ఏళ్లలో పూర్తి కావడం అంటే 1 ఏడాదిలో 30%, కనీసం 25% పూర్తి కావాలి కదా. అయ్యయ్యా, ఇటువైపు ప్రజల దృష్టి మళ్ళడం లేదు. 2027లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని చంద్రబాబు చెప్తున్నారు. మరి అది ఎక్కడి దాకా వచ్చింది? ఇవేమీ ప్రజలకు ఎందుకు తెలియడం లేదు? ప్రజల దృష్టి అటు ఎందుకు వెళ్ళడం లేదు? సరిగ్గా ఇక్కడే మనకు కొత్త అనుమానం పుడుతుంది. ప్రజల దృష్టి అటు మళ్ళడం లేదా, ప్రజలు అటువైపు చూడకుండా ఈ అలజడులు వారిని పక్కకు మళ్ళిస్తున్నాయా అనేది. ఒకవేళ ఇలాంటి అనుమానం నిజమైతే అలాంటిది పాలకపక్షం వ్యూహం కూడా అయి ఉండాలి కదా. ప్రతిపక్షం కూడా అదే వ్యూహానికి లోబడిపోయి అలాంటి అలజడులే పేట్రేగేలా రాష్ట్ర సామాజిక వాతావరణాన్ని ఛిద్రం చేస్తూ పోతే ఈ వ్యవహారాలకు నిష్కృతి ఎప్పటికీ? అప్పటి చంద్రబాబు ఏమైపోయారు? చంద్రబాబు అంటే నిర్వచనం, కార్యదక్షత అంటారు ఆయనను బాగా ఇష్టపడేవాళ్లు. కాసేపు ఆ మాట నిజమే అనుకుందాం. కానీ మరో సంగతి కూడా గట్టిగా ఆయన లక్షణంగా చెప్పుకోవాలి. పనికి మించిన ప్రచార కాంక్ష ఆయనలో మెండుగా ఉంటుంది. ఆవగింజంత పనిచేస్తే గుమ్మడికాయంత ప్రచారాన్ని కోరుకోవడం చంద్రబాబు మౌలిక లక్షణం. అతిపెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే, చంద్రబాబు గత పరిపాలనా కాలంలో అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత అక్కడ దేశంలోని నలుమూలల నుంచి మట్టి తెప్పించి కుప్పపోశారు. ఒక్క ఇటుక కూడా పెట్టి పనిచేయకపోయినా ఎంతలావు ప్రచారం చేశారో అందరికీ తెలుసు. డిజైన్లు, 3D డిజైన్ల కోసం సినిమా వాళ్ళు, విదేశీ యాత్రలు, సూటిగా చెప్పాలంటే కాగితాల మీద, కంప్యూటర్ తెర మీద మాత్రమే కనిపించిన అమరావతి అందాల కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు తగలేశారు. ప్రచారం లెక్కకు మిక్కిలిగా సాధించుకున్నారు. పోలవరం విషయం మరీ విచిత్రం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు సోమవారం అంటే పోలవారం అంటూ ఒక ప్రహసనం నడిపించారు. ప్రతి సోమవారం ఇంజనీర్లతో మీటింగులు పెట్టేవాళ్లు. అక్కడ ప్రాజెక్ట్ మీద డ్రోన్లు తిప్పుతూ లైవ్ చూస్తూ ఉండేవాళ్లు. టీవీ ఛానళ్లకు లింక్ ఇచ్చేవాళ్లు. నానా హడావిడి జరిగేది. ఇప్పుడదంతా ఎక్కడికి పోయింది? అలాంటి కసరత్తు ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణాల గురించి కూడా జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ మురిసిపోతూ ప్రోగ్రెస్ గమనిస్తూ ఉంటారు కదా. మరి అప్పటి చంద్రబాబు ఇప్పుడు ఏమైపోయారు? ఎందుకంత శ్రద్ధ తీసుకోవడం లేదు అనేది $1 మిలియన్ సందేహం. దీనికి కారణం ఒక్కటే. నిజానికి అసలు ప్రచారం చేసుకోవడానికి తగిన పనులు జరగడం లేదు. చూపించుకునే ప్రయత్నం చేస్తే పరువు పోవడమే తప్ప మరొకటి లేదు. నిజానికి చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే నెలలో ఒక్కో రోజును ఒక్కో కీలక వ్యవహారాలకు కేటాయించాలి.
ఒక వారం అమరావతి, ఒక వారం పోలవరం, మూడో వారం విశాఖలో ఐటీ హబ్ ఏమవుతోంది, నాలుగో వారం ఇంకో కీలక వ్యవహారం మరొకటి. ఇలా లైవ్ సమీక్షా సమావేశాలు పెట్టుకుంటే ప్రజలకు కూడా తెలుస్తుంటుంది. కానీ చంద్రబాబు ఈ విడతలో ఇలాంటి ప్రచారానికి అంత సుముఖంగా లేరు. అంటే పనులు జరగకపోవడమే మూల కారణం అని అందరి అనుమానం. జరిగిన పనుల మీదకు ప్రజల దృష్టి మళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజల ఆలోచన అభివృద్ధి వైపు వెళ్లకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక అలజడి కల్పించాలి. ఆ అలజడిలో రాష్ట్రాన్ని ముంచేసి ప్రజలను అల్లకల్లోల వాతావరణంలోకి నెట్టి పబ్బం గడుపుకోవాలి. అదే కదా ఇప్పుడు జరుగుతోంది. అందుకే ఈ అలజడి మంచిది కాదు. ఎవ్వరు అధికారంలో ఉన్నప్పటికీ ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటారు. కొన్ని ఎప్పటికీ దొరకకుండా చేయగలుగుతారు, కొన్నింటిలో దొరికిపోతారు. ఆ తర్వాత మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దొరికిపోయిన తప్పుల్ని భూతద్దంలో చూపిస్తూ వారి భరతం పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా నిత్యకృత్యం. అలాంటి వాటిలో ఒకటి లిక్కర్ కుంభకోణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనా కాలంలో జరిగిన ఈ వ్యవహారం గురించి టీడీపీ గద్దెనెక్కిన వెంటనే కసరత్తు మొదలుపెట్టింది. లిక్కర్ కుంభకోణాన్ని అడ్డుకొని తమ ప్రచార ట్రిక్స్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతగా బద్నాం చేయదలుచుకున్నారో అంతగానూ చేశారు. ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది అంతిమ లక్ష్యం. కానీ అందుకు తగిన ఆధారాలు ఒక్కటి కూడా వారి వద్ద లేవు. ఇంకా సూటిగా చెప్పాలంటే అంతా చిక్కగా అల్లిన ఊహాగానాలు తప్ప లిక్కర్ కుంభకోణం జరిగినట్లుగా నిరూపించగలిగిన సాక్ష్యాలు కూడా సరిగ్గా లేవు. ఆ మాటకొస్తే చంద్రబాబు అనుకోకు కావాల్సింది నేర నిరూపణ కాదు, జగన్ పరువు తీయడం మాత్రమే. శిక్షలు పడితే సానుభూతి వస్తుంది, దానికి బదులుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే తమకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనేది వారి రాజనీతి. ఈ రాజనీతి తెలియక జగన్ ఓడిపోయారు. ఎంత తమాషా వ్యవహారం అంటే నేరం జరిగిందని అంటారే తప్ప శిక్షలు వేయరు, వ్యవహారం తేల్చరు. చరిత్ర లోతుల్లోకి వెళ్ళి వివేక హత్య కేసు గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏవైతే బద్నాం చేస్తున్నారో ఆ కేసులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరుగుతున్నాయి. వాటి సంగతి తేల్చి శిక్షలు వేయాలనే చిత్తశుద్ధి కనిపించదు. ముందే చెప్పినట్టు శిక్షలు పడేలా నేరాన్ని నిరూపించడం వారి లక్ష్యం కాదు. జస్ట్ ఆ మాటలు చెప్పుకుంటూ రోజులు వెళ్ళదీయడమే. ఇంతకు మించిన చక్కటి ఉదాహరణ తిరుమల లడ్డూలకు కల్తీ నెయ్యి వ్యవహారం. నిజానికి దానిని రాబోయే 3 ఏళ్ల పాటు సాగదీస్తూనే ఉండాలన్నది చంద్రబాబు అనుకో ఆశ. జగన్ను హిందూ వ్యతిరేకంగా ముద్ర వేస్తే వచ్చే ఎన్నికల్లో తమకే లబ్ధి జరుగుతుందని నమ్మకం. కానీ ఇప్పుడు ఆ వ్యవహారం బ్యాక్ ఫైర్ అయింది. హెరిటేజ్ బినామీ సంస్థ అయిన ఇందాపూర్ డైరీ అక్రమ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ పాపాన్నైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నెత్తిన పులిమి లాభపడాలని అనుకున్నారో అదే పాపం ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంది. దాని మీదకు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడాలంటే ఏదో ఒక అలజడి ఉండాలి. ఆ అలజడి గురించి మాట్లాడుకుంటూ ప్రజలు తమ లోపాలను పొరపాట్లను మర్చిపోవాలి. ఇది వారి కోరిక. అలజడులు రేకెత్తించడంలో పాలకులు సిద్ధహస్తులు. వారికి లడ్డూలా కలిసి వచ్చిన అవకాశం అంబటి రాంబాబు తిట్లు, ఆయన మీద కేసులు, కోవాబన్ను వివాదాన్ని ముదిరేలా చేశారు. రాష్ట్రమంతా దాని గురించి కొన్ని రోజులు మాట్లాడుకునేలా చేశారు. అంబటిని అరెస్ట్ చేసిన వెంటనే కాపుకులానికి పులుముతూ పెద్ద గోల ప్రారంభించారు. ఇలా ఎటు చూసినా అలజడిని ప్రేరేపించడమే లక్ష్యంగా రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణ మన సోదర రాష్ట్రమే. అక్కడ కూడా విపరీతమైన రాజకీయ వైషమ్యాలున్నాయి. అధికారంలో ఉన్నవారు లేని వారిని వేధించడం అనేది అక్కడ కూడా రొటీన్గా జరిగే నిత్యకృత్యం. నిత్యం ఒకరి మీద ఒకరు చౌకబారు ఆరోపణలు చేసుకుంటూ బజారుకెక్కుతూ ఉంటారు. అయితే ఒక్క విషయంలో ఆ రాష్ట్రాన్ని అభినందించాలి. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు ఎంతో సహృద్భావ వాతావరణంలో ముగిశాయి. చెదురు గొప్ప సమాజంలో అయినా తప్పవు. అలాగే ఫలితాలు వెలువడిన తర్వాత ప్రలోభాలకు అవకాశం ఉండే చైర్మన్ ఎన్నికల సందర్భంగా 1-2 చోట్ల ఉద్రిక్తతలు రేగడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ స్థూలంగా గమనించినప్పుడు మంచి వాతావరణంలోనే ఇక్కడ ఎన్నికలు జరిగాయని అనుకోవచ్చు. పోల్చి చూస్తే ఈ మాత్రం అల్లర్లు లేని వాతావరణంలో ఏపీలో మనం ఊహించగలమా? మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఏపీలో ఎంతటి వికృత ఘోర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో ప్రజలకు తెలుసు. ఇలాంటి ఘోరాలకు ఏ ఒక్క పార్టీని ప్రత్యేకంగా నిందించలేం. అధికారంలో ఉన్నాం గనుక సమస్త సీట్లను తామే దండుకోవాలనే ధోరణిలో వారు ప్రవర్తిస్తుంటారు. పోలీసుల్ని గుప్పెట పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలను అణిచివేసి, కిడ్నాపులు చేసి, బెదిరించి, దాడులు చేసి, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని గెలవాలనేది ప్రతిసారి వారి ప్లాన్. ఇది మనకు సిగ్గుచేటు కదా. ఆలోచిస్తే తెలంగాణ లాంటి వాతావరణం మనకు ఎన్నటికొస్తుంది? అసలు సాధ్యమేనా అనే చర్చ జరుగుతుంది. అంతిమంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ బతకాలి అని కోరుకునేవారు ఒక వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ బతకాలి అని కోరుకునేవారు మరో వర్గం. అందుకోసం రకరకాల ఎత్తుగడలు, విద్వేషాగ్నులను వెదజల్లడం అంతే తప్ప ప్రజలు బతకాలి, ప్రజలకు సహృద్భావ వాతావరణం అవసరం, ప్రజల మనుగడ అత్యంత కీలకం అనే స్పృహ ఏ ఒక్కరికి ఉండడం లేదు. అది
ఏపీలోని ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.